జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో ఆ బస్సుని 8 కోట్లు పెట్టి తయారు చేశారని అంటున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఏమో అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేశారు, 20 లక్షలు ఖర్చు పెట్టారు అని. మరి ఇంత టెక్నాలజీ ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటికి రిలీజ్ చేయట్లేదు? ఆ కొట్టినటువంటి రాయి ఎక్కడ దాచిపెట్టారు, ఏమైంది? జగన్మోహన్ రెడ్డి బెజవాడ బస్సు రాయి, ఇప్పుడు ఇది చర్చనీయాంశం. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర బెజవాడలో జరుగుతుంటే ఒక రాయి వచ్చి కొట్టింది. ఇప్పుడు ఆ రాయి ఏది? ఇప్పుడు ఎక్కడ రాళ్ల దాడి జరిగినా ఆ రాళ్ళు ఉంటాయి అక్కడ. ఏది పడ్డ రాయి ఏమైపోయింది? అది రాయా, పెల్లెట్ట, కొట్టింది క్యాట్ బాల్తోనా, ఎయిర్ గన్తోనా, రకరకాలుగా చెప్తున్నారు. ఒకరోజు ఒకటి చెప్తున్నారు, ఒకరోజు ఒకటి చెప్తున్నారు. కొట్టినాడెవడో ఇంతవరకు పట్టుకోలేదు. అంటే వస్తువు ఇంతవరకు దొరకలేదు. ఆయుధం, నీకు ఒక క్రైమ్ జరిగిందంటే ఆ క్రైమ్ చేసినాడెవరు, ఆ క్రైమ్ దేంతో చేశారు, ఫస్ట్ ఆయుధాన్ని పట్టుకుంటాం, తర్వాత దాని మీద అన్ని దొరుకుతాయి, ఏలు ముద్రలో ఏమో, దాన్ని బట్టి వాడిని కూడా పట్టుకొస్తాం. క్రిమినల్ వాడు దొరుకుతాడు, నేరస్తుడు. ఇక్కడేంటి, ఆ వస్తువు ఏమైంది? ఇప్పుడు అక్కడెక్కడ వివేకానంద స్కూళ్ళు, లేకపోతే గంగానమ్మ గుడి, అక్కడ ఏదో అశోక చెట్టు ఉంది, ఆ చెట్టు సగం నరికారు, ఆ చెట్టు పక్క నుంచి కొట్టారు అంటారు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అన్ని చోట్ల చెట్లు నరుక్కుంటూ వెళ్తారు. మరి ఇక్కడ కూడా చెట్లు నరికారా? సగం నరికిన చెట్టు పక్క నుంచి కొట్టాడా? రకరకాలుగా వస్తున్నాయి మనకి మీడియాలో కూడా ప్రచారాలు. ఈ రాయి గనక మనకు దొరికితే, ఇప్పుడు చంద్రబాబు మీద రాళ్లదాడులు జరిగాయి గతంలో, మనం చూసాం. అమరావతిలో కావచ్చు, లేకపోతే నిన్న గాజువాకలో కావచ్చు. అమరావతిలో అప్పుడు 4.5 ఏళ్ల క్రితమే బస్సు మీద రాయి పడ్డప్పుడు టపక్మని చూపించారు, ఇదిగో రాయి అని చెప్పి, అద్దాలు కూడా పగిలిన పరిస్థితి. నిన్న గాజువాకలో కూడా చూపించారు 2 రాళ్ళు. జగన్ మీద పడ్డ రాయి ఏది? ఎవరు చూపించట్లేదేంటి? ఇప్పుడు ఆ పక్కనే కేసినేని నానికి కూడా దొరకలేదా రాయి? పక్కనే కన్ను పోయింది ఒక ఆయనకి. ఎవరు అసలు మొత్తం ప్లాస్టర్ వేసాడు, నిజంగా కన్ను పోయిందా లేదా? అదేదో ఖాళీ తగిలిందన్నారు, కంటికి దెబ్బ తగిలిందన్నారు. ఆయనన్నా ఆ రాయి పట్టుకోవాలి కదా. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు కదా, ముఖ్యమంత్రిని కాపాడాల్సిన సెక్యూరిటీ సిబ్బంది కరెక్ట్గా కరెంటు పోయినప్పుడు కూర్చోవటం ఏంటి? ముఖ్యమంత్రి నుంచున్నప్పుడు మీరు కూర్చోకూడదు కదా. అవును, మీరు ఎవరి భద్రత కోసం? మీ భద్రత కోసం ముఖ్యమంత్రి భద్రత కోసం మీరా? ఎలా ఉందంటే ఆ సీను, సెక్యూరిటీ గార్డుల్ని రక్షించడం కోసం ముఖ్యమంత్రి నుంచున్నట్టుగా ఉంది. వాళ్ళు కూర్చోవటం ఏంటి? యాక్చువల్గా వాళ్ళు ఏం చేయాలా? కరెంటు పోయింది, వివిఐపి బస్ మీద ఉన్నాడు, ఆయన వెంటనే బస్సులో తీసుకెళ్ళాలి. లేదు నేను రాను అన్నాడు అనుకో, ఆయన కొంచెం మొండాడు, నేను ఇక్కడ జనానికి దండం పెడతా, ఓట్లు ఎంచుకుంటా, నేను దిగను అన్నాడు అనుకో, అప్పుడు వీళ్ళు ఏం చేయాలా? స్టోన్ షీల్డ్స్ ఉంటాయి, నువ్వు చూసే ఉంటావు. చంద్రబాబు వీళ్ళందరూ వెళ్తున్నప్పుడు, అటాక్ జరుగుతున్నప్పుడు, లేదు మన ఉద్యమం తెలుసుగా, మన ఉస్మానియా దగ్గర నువ్వు చూసే ఉంటావు. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళంతా కూడా చేతిలో లాఠీ ఉంటుంది, రబ్బర్ లాఠీ, ఇంకో చేతిలో ఓ పెద్ద ఇది ఉంటుంది, ఏది డాలర్లే, దెబ్బలు తగలకుండా అది పెట్టుకుంటాం. రాళ్ళు వేసి కొట్టారనుకో, నీకు అది కాపాడటానికి స్టోన్ గార్డ్స్ అంటాం. అదేమైనా ఈయన ముఖ్యమంత్రి మామూలు మనిషా? ముఖ్యమంత్రికి స్టోన్ గార్డ్స్ లేకుండా నువ్వు బస్సు మీద నుంచోబెడతావా? అసలు ముందు వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎవరు? ఆ సెక్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళని. ఆయన లేదా ఏపీ డీజీపీనా, ఇన్ఛార్జ్ డీజీపీ? డీజీపీని సస్పెండ్ చేసే పరిస్థితి అదంతా ఈసీఏ చూసుకోవాలి. డీజీపీ పెద్ద ఆయన కదా, పాపం బలయ్యేది ఎవరు? చీమలే కదా, పులులు బలి కావు, చీమలే బలవుతాయి అన్నమాట. ఇప్పుడు అక్కడ కరెంట్ ఎందుకు తీశారు? ఎవరు తీయమంటే తీశారు? కరెక్ట్గా కరెంటు తీసే టైంలో, ఇప్పుడు నువ్వేమన్నావు, బస్సు గురించి చెప్పావు, ఏంటి 20 కోట్ల బస్సు కదండి. అవును, 8 కోట్లేమో బస్సు, సీసీటీవీ ఫుటేజ్ కేమో 20 లక్షలు అంట. అంటే ఏంటి, అప్పుడు 3 బస్సులు కొన్నారు ఈ బస్సు యాత్ర కోసమే, దగ్గర 20 కోట్లు ఏమో ఖర్చు పెట్టారు. ఇది 8 కోట్లు అనుకో. దీనికి మరి బుల్లెట్ ప్రూఫ్ బస్,
బుల్లెట్ ప్రూఫ్ బస్సు కాదు, స్టోన్ ప్రూఫ్ బస్సులు కొనుక్కోండి ముందు. బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్లు రావు, బుల్లెట్లు కాదుగా వస్తుంది స్టోన్స్ అనమాట. ఇప్పుడు ఈ బస్సు వల్ల ఉపయోగం ఏం జరిగింది? 20 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయన్నావు, అంత గొప్ప వర్త్ ఉన్నాయి. ఏమైంది? ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందా? ఆ ఫుటేజ్ ఎందుకు మాయం చేశారు? ఈ పార్టీకే ఆ ఫుటేజ్ సేకరించాలి కదా. సాక్షి మీడియా అని తప్ప మీరు ఏ మీడియాని అలౌ చేయటం లేదు. ఎక్కడ? ముఖ్యమంత్రి పర్యటనలో ఎవరన్నా సాహసించి వస్తే ఆ ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ అలాంటి వాళ్ళని పిచ్చుకొట్టుడు కొట్టారు. ఏది? ముఖ్యమంత్రి పర్యటన కవరేజ్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, మా మేనేజ్మెంట్ ఎల్లమంది కాబట్టి వచ్చాము, కానీ కొడుతున్నారు. ఇప్పుడేంటి? ఏ మీడియా రాని పరిస్థితుల్లో సాక్షి మీడియా ఇచ్చిన ఫుటేజే అన్ని మీడియాలు ప్రసారం చేయాలా? అక్కడ మీరు ఇచ్చిన మీడియాలో ఏముంది? సాక్షి రిలీజ్ చేసింది గజమాల ఒకటి వేశారు. గజమాల వేసిన వెంటనే ఎడిట్ అయింది. వెంటనే రాయి వచ్చి తగిలినట్టు, ఈయన అబ్బా అని చేయి పట్టుకున్నట్టు, పడిపోయి తులిపోయి తమాయించుకున్నట్టు, నిలబడినట్టు, నమస్కారం పెట్టి కిందకి వెళ్ళినట్టు ఇవి వచ్చాయి మనకి ఫుటేజ్. గజమాల ఏంటి అసలు దాని పరిస్థితి? ఇప్పుడు కొంతమంది చెప్తోంది ఏంటి? ఆ గజమాల అంటే అది ఒక ఇనప రింగుతో చేస్తారు. ఆ ఇనప మేకు ఉంటుంది, వాటికి ఆ మాలలకు గుచ్చిన దాంట్లో అది గీసుకుపోయింది అంటున్నారు. అసలు రాయి లేదు, వంకాయ లేదు, గులకరాయి లేదు, గుండ్రాయి లేదు. అక్కడ జరిగింది ఏంటంటే మేకు గీసుకుంది ముఖ్యమంత్రి గారికి. అది మేకు గీసుకునేసరికి ఆయన అబ్బా అన్నాడు, ఇట్లా చేయి పట్టుకున్నాడు, కొద్దిగా బ్లడ్ వచ్చింది. నువ్వు చూసే ఉంటావు ఆ గాయం కూడా. అదేమి రాయి తగిలిన గాయంగా లేదు, ఏదో మేకు గీసిన గాయంగానే ఉందన్నమాట. సేమ్ గజమాల ఇద్దరికీ వేశారు. ఎవరికి? మన సైడ్ క్యారెక్టరు వెల్లంపల్లి శ్రీనివాసుకు కూడా పడింది. అతనికి మరి కన్ను ఏదో వాసింది అన్నారు కదా, అంటే అతనికి ఒక మేకు గుచ్చుకుంది, ఇతనికి ఒక మేకు గుచ్చుకుందా? గజమాలకి మేకులు ఉంటాయి అంటున్నారు కదా, ఇనప రింగ్ ఏదో. ఇప్పుడు ఇవాళ మీడియాలో మనం చూస్తే, పేపర్లో మనం చదివితే, స్టోన్ గనక తగిలితే నీకేంటి? ఒక సర్క్యులర్గా పావలా బిళ్ళంతా రాయి వచ్చి కొడితే, నిన్ను క్యాట్ బాల్తో కొట్టాడు అనుకో, ఎయిర్ గన్తో కొడితే ఇంకా బాగా ఏంటి? సర్క్యులర్గా వృత్తాకారంగా పావలా బిళ్ళ ఉంటుంది కదా, అంత వచ్చి నీకు వాసిపోతుంది, లేకపోతే కమిలిపోద్ది. అయ్యేం కనపడతాయి అక్కడ. ఖచ్చితంగా కమిలిద్ది. బట్ ఆ సీసీటీవీ ఫుటేజ్ మరి 20 లక్షలు పెట్టి సీసీటీవీలు పెట్టారు ఆ బస్సుకి, 8 కోట్ల విలువైన బస్సుకి. మరి ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయట్లేదు? ఇప్పుడు ఈ సాక్షి మీడియా ఇచ్చిన ఫుటేజ్ అన్నా ఉందా? ఏది? ఇప్పుడు సాక్షి మీడియా ఇప్పుడు కెమెరామెన్ ఉన్నాడు, జగన్ గారికి పక్కన పర్సనల్ కెమెరామెన్. ఆయన ఏంటి? ఆ కెమెరామెన్ అందరినీ తీస్తుంటాడు, ఆయన తీస్తుంటాడు, జనాన్ని తీస్తుంటాడు కదా. ఆ కెమెరామెన్ జగన్ గారిని చూపించాలి. కెమెరామెన్ జగన్ గారిని చూపించకుండా కెమెరామెన్ ఎటు తిప్పాడు? రాయి వైపు తిప్పాడు. అంటే రాయి ఎటు నుంచి వస్తుందని కెమెరామెన్కి ముందే తెలుసా? ఇప్పుడు ఇవాళ ప్రశ్నలు ఇవన్నీ కూడా సందేహాలు మీడియాలో వస్తున్నాయి, పలువురు ప్రశ్నిస్తున్నారు. కరెక్ట్గా రాయి ఆ వివేకానంద స్కూలు, ఆ గంగానమ్మ గుడి, ఆ సగం ఇరిగిన అశోక చెట్టు పక్క నుంచి వస్తుందని కెమెరామెన్కి ఎట్ట తెలిసింది? కెమెరా అటే ఎందుకు పెట్టాడు? నువ్వు చూపించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని కదా, నువ్వు చూపించాల్సింది జనాన్ని కదా. అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్, ఫ్యాబ్రికేటెడ్ స్కెచ్, కాన్స్పిరసీ. కరెక్ట్గా ఆ టైంకి కరెంటు తీయటం, కరెక్ట్గా ఆ టైంకి ముఖ్యమంత్రి గారు నుంచోవటం, కరెక్ట్గా ఆ టైంకి సెక్యూరిటీ గార్డులు మోకాళ్ళ మీద కూర్చోవడం, స్టోన్ షీల్డ్లు వాడకపోవటం, కెమెరామెన్ అటే చూపించటం, అటు ఏదో వస్తుంది రాయి, ఏంట్రా తొందరగా రాయి, నేను కెమెరాతో తీయాలన్నట్టుగా. ఇదంతా ఎలా నీకు అనిపిస్తుంది? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటారు? ఇది కోల్డ్ బ్లడెడ్, ప్రీ ప్లాన్డ్ అటెంప్టివ్ మర్డర్ అంటున్నాడు. కోల్డ్ బ్లడెడ్, ప్రీ ప్లాన్డ్ అటెంప్టివ్ మర్డరా? కోల్డ్ బ్లడెడ్, ఫ్యాబ్రికేటెడ్, ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీయా? తేల్చాల్సింది పోలీస్. కానీ పోలీస్ ఫెయిల్యూర్ ఇక్కడ కనపడుతోంది. ఏపీ పోలీస్ దారుణంగా విఫలమైంది. ముఖ్యమంత్రినే కాపాడలేకపోయిన పరిస్థితుల్లో, ముఖ్యమంత్రి తలకే నీకు బొప్పిగట్టిన పరిస్థితుల్లో ఏపీ పోలీస్ చేసే దర్యాప్తులో విలువేముంటుంది?
కాబట్టి ఈ దర్యాప్తు ఏపీ పోలీస్తో కాంతి రాణా టాటాతో కాదు చేయించాల్సింది. ఈ దర్యాప్తు చేయించాల్సింది లోకల్ పోలీస్ కాదు. ఈ దర్యాప్తు కేంద్ర దర్యాప్తు సంఘాలే చేయాలా. ఈ విచారణ సిబిఐ టేకప్ చేయాలి. ఈ విచారణ నేషనల్ ఏంటది ఏజెన్సీ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా చేయించండి. కొడికత్తి కేసు తెలిసింది వాళ్లే కదా. ఎన్ఐఏతో చేపిస్తావా, సిబిఐతో చేపిస్తావా, కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన డిసైడ్ చేయాలి. అసలు మరి ఎవరు దిగితే ఆ బస్సుకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ 20 lakhs వర్త్ పెట్టి సీసీటీవీలు పెట్టారు. అది ఎవరు ఇన్వాల్వ్మెంట్ వస్తే బయటకు వస్తుందో చూద్దామండి. సో మేబీ ఆ ఫుటేజ్ అన్నా వస్తే ఎవరు అసలు నిజంగా రాయేనా, కొంతమంది రాయి అని చెప్తున్నారు, కొంతమంది ఏమో కాదు ఇంకేదో జరిగి ఉండొచ్చు, పిల్లెట్టా లేకపోతే క్యాటర్ పుల్లరా ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ సీసీటీవీస్ బయటకు వస్తే కానీ క్లారిటీ రాదు. అతి త్వరలోనే ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళు దాన్ని బయట తీసుకొస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టీవీఎస్ గారు. నమస్తే. నమస్తే.